తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో బీజేపీ దూకుడు పెంచింది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. అటు ఇప్పటికే బీజేపీ అధిష్టానం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సరోత్తమ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలపైన దూకుడుగా వేరుస్తుంది ముందు నుండి కూడా. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 2 టీచర్సు, 1 గ్రాడ్యుయేషన్. ఇటు నిజామాబాదు, మెదక్, ఆదిలాబాదు, కరీంనగర్ ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది, ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ నుండే బీజేపీకి సంబంధించినటువంటి 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ అత్యంత ఫోకస్ పెట్టి బీజేపీ దూకుడుగా వివరిస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందు 10 రోజుల ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ వచ్చేసి మల్క కొమరయ్యను ప్రకటించగా, ఇదే నియోజకవర్గానికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించింది. మరొక వైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డిని ప్రకటించింది. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్తుండగా ఈ దూకుడును మరింత పెంచేందుకు సన్నాహకాలు చేస్తుంది. దీనిపైన 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశమై ఒక సన్నాహక సమావేశమై దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ వివరిస్తుందో అదే తరహాలో ఇక్కడ కమిటీలను నియమించడం, కమిటీలు ఏ కమిటీ ఏ విధంగా వివరించాలి, పార్టీకి అభ్యర్థులకు మధ్య సమన్వయం చేయడం, ఓటర్లకు ఎలా రీచ్ అవ్వాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎలాంటి అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాలి, టీచర్స్ ఎలక్షన్స్లో ఎలాంటి అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాలి, వారి యొక్క సమస్యలు ఏముంది, వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్సర్సైజ్ చేసేందుకు సాధారణంగా కమిటీలు వేస్తూ ఉంటుంది. కరపత్రాలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించినటువంటి ఆ కమిటీలన్నిటి కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు కసరత్తు చేయడం జరిగింది. ఫైనల్ కమిటీ 2-3 రోజుల్లో రానుంది. అయితే దీనికంటే ముందే బీజేపీ అభ్యర్థులు పబ్లిక్లకు వెళ్తున్నారు. టీచర్స్ ఉండే ప్లేసులలో వాళ్ళు ఎక్కడైతే వాకింగ్ చేస్తారో లేదా స్కూల్స్లలో వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మద్దతు కోరడం, టీచర్ల సంఘాలకు సంబంధించినటువంటి మద్దతు కోరడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, వాళ్ళ సమస్యల పట్ల బీజేపీ గతంలో ఏ విధంగా పోరాడింది, ఇప్పుడు ఏ విధంగా పోరాడుతుంది, ముఖ్యంగా గతంలో ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 317 జీవోకు సంబంధించి ఎలాంటి పోరాటాలు చేసింది, భవిష్యత్తులో 317 గురించి, సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు గురించి ఎలాంటి పోరాటాలు చేయబోతున్నది టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేసింది, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ విధంగా మోసం చేస్తున్న అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతుండగా ఖచ్చితంగా 3ట్లో విజయం సాధించాలి. అట్లీస్ట్ ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 2 స్థానాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో అయితే పార్టీ ఉన్నట్టుగా కనబడుతుంది. Thank you, Ajay, for the updates.